మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి రాజుగారు చేసిన టేస్టీ అండ్ వెరైటీ పప్పు చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు మనకి రుచికరమైన వంటలు చేయడానికి. హలో అండి. హాయ్, మీ పేరేంటి? మాధవి. మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కొంపల్లి నుంచి వచ్చాం. కొంపల్లి నుంచి చక్కగా రెడీ అయ్యారండి. మరి దసరాల ఆడవాళ్ళకు ఇదే కదా ఇట్లా రెడీ అవటము, 9 రోజులు పూజ చేసుకోవడము, అమ్మవారికి అనుగ్రహం కలిగించేలా అందరూ కూడా అమ్మవారిలో రెడీ అయిపోతారు. హాయిగా ఉన్న పట్టు చీరలన్నీ తీసేస్తారు. ఇంకా కావాలంటే దానికి ఇంకో 2 యాడ్ చేస్తాం కదా. వెరీ గుడ్. సో హ్యాపీగా నవరాత్రులు అంతా కూడా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా బాగా భక్తి శ్రద్ధలతోనూ మంచి వంటలతోనూ ఇంట్లో చుట్టాలతోనూ అంతా కూడా అంతా హడావిడి ఉంటుంది. సెలవులు ఇవన్నీ మనకు కలిసి వస్తాయి కదా. దసరా సెలవులు పిల్లలకు, మన చుట్టాలు రావడము, మనమన్నా ఎక్కడికన్నా మా అత్తగారి ఇళ్ళకి వెళ్ళడము, అమ్మగారి ఇళ్ళకి వెళ్ళడం, వదిన వాళ్ళు రావడం, ఇలా ఉంటుంది కాబట్టి సరదాగా ఉంటుంది. ఓకే, హలో అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తారు? కొంపల్లి నుంచి. సేమ్ 13 years నుంచి ఫ్రెండ్షిప్. మీ ఇద్దరిది 13 years ఫ్రెండ్షిప్? అవునండి. సూపర్. మీ ఫ్రెండ్షిప్ ఇలాగే 30 years 60 years ఇంకా అట్లా వెళ్ళిపోవాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా పాపలు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి 13 years వచ్చాయి. వాళ్ళు ఇద్దరు కూడా ఒక్కింటికి పంపించినా కూడా వెళ్ళేటట్లుగా ఉంటారు అన్నట్టు. క్లోజ్ ఫ్రెండ్. బాగుందండి. మరి ఇద్దరు మంచి వంటలతో రెడీ అయ్యి వచ్చారా? సో ఏం చేస్తారు లక్ష్మి గారు ఈరోజు వంట? నేను ఆవ పులిహోర చేస్తాను. ఆవు పెట్టి పులిహోర చేస్తారా? అమ్మవారికి చాలా ఇష్టమైనది. మనకి మామూలు నైవేద్యాలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పులిహోర, పాయసం, తర్వాత మిగతావన్నీ. ఆ 2 లేనిదే పండగలలో కాబట్టి మీరు ఆవు పులిహోర చేస్తారు. ఓకే, మరి మీరేం చేస్తారు? నేను బూరె, స్వీట్. ఓ బాగుంది, కాంబినేషన్ బాగుంది. ఒక స్వీట్, ఒక హాట్. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఇద్దర్లో? మీరే చెప్పండి కదండి. ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడదామా? ఓకే, రెడీ. ఓకే, మరి పెసర బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, మినపప్పు 1 కప్పు, బియ్యం 2 కప్పులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మాధవి గారు మొదలు పెడదామా? ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో మనం ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా. అవునండి, ఫస్ట్ బెల్లం పాకం పట్టుకోవాలి. బూరె అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటిది మనకు? బెల్లం. సరిపడా 1 చుక్క వాటర్. సో ఇది ఎలా మనకు మామూలుగా తీగ పాకం వస్తే సరిపోతుంది? ఏం అవసరం లేదు. ఇది కరిగేసి కొద్దిగా ఒక పొంగు ఉడికింది అనుకోండి, మన ఇంగ్రీడియంట్స్ వేసేయడం. ఇప్పుడు మరి పప్పు ఎలా దీంట్లో? మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాం కదండి, దీన్ని 1 గంట సేపు నానబెట్టాలి. నానబెట్టేసి మనం ఇలా జారుగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకొని పిండి రెడీ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఆవిరి కుడుము అంటారు కదా, కాస్త బౌల్ కి నెయ్యి రాసేసి చక్కగా రాసేసి ఆవిరి కుడుము లాగా, విజిల్ లేకుండా మనం ఇడ్లీలు ఎలా చేస్తాము అలా. సో ఆవిరి కుడుము లాగా దాన్ని వేసేసుకోవాలి. అది ఇలా మనకు వచ్చేస్తుంది, గట్టి పడిపోతుంది, మంచి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని వేయాలా ఇందులో? మనం మనకు కావాల్సిన అసలైన పెసర బూరెకి ఇదే పెసర్లు. ఇదే మన అసలు ఇంగ్రీడియంట్. అది దీంట్లో మిక్స్ చేసేసుకోవడమే. ఓకే. ఇది కొద్దిగా మొత్తం కరిగాక అప్పుడు వేద్దాం. సో దీనికి తగ్గట్టు మనం పాకం వేసేస్తాం. క్వాంటిటీ కూడా మనం ఎంత తీసుకుంటున్నామో అంత వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఈటీవీ ప్రోగ్రామ్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. అభిరుచి ప్రోగ్రామ్స్ కూడా ఎట్లా అంటే మీరు దుబాయ్ ఏంటి, అమెరికా ఏంటి, తెలుగు రుచుల ప్రోగ్రామ్స్ ఏంటి, మేము చాలా చూసేస్తున్నాం ఇష్టంగా. చాలా చూసేస్తున్నారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. నెట్ లో డౌన్లోడ్ చేయడంలో యూట్యూబ్ లో ఫస్ట్ ఏంటంటే తెలుగు ఛానల్స్. అవునా? ఈటీవీ అభిరుచి తెలుగు రుచులు. సో వేద్దాం. కలుపుతూ ఉంటాను కొద్దిగా. మీ హస్తం కూడా ఉంటేనే ఇది టేస్ట్ పెరుగుతుంది. ఏంటో మీ అభిమానం, వచ్చిన వాళ్ళందరూ అదే మాట అంటూ ఉంటారు, అందుకే నేను కలిపేస్తూ ఉంటాను. చాలా ఇంకొంచెం పడుతుందా? ఎందుకంటే మళ్ళీ కొద్దిగా కొబ్బరి వేసి కలిపిన తర్వాత చూద్దాం. ఓకే. సో పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది కదా బూరెల్లో మనకి. కొద్దిగా నెయ్యి. సో మీ వారేం చేస్తుంటారు మాధవి గారు? మా వారు ఫ్యాబ్రికేషన్ ఇంజనీర్ అండి. పేరేమిటి? లక్ష్మణ్.
లక్ష్మణ్ గారు. ఇంకొకటి మా వాళ్ళందరికి మా జాయింట్ ఫ్యామిలీ, మా కోడళ్ళు కూతుళ్ళు చాలా మంది. కోడలు కూడా ఉందా? కోడళ్ళు అంటే వేరే కోడలా? ఓకే, ఇంకా లేదు. అదే నాకు డౌట్ వచ్చింది. లేదు, మా మేనకోడళ్ళకి అందరికి మీ ఈటీవీ తరపున, గీత గారి తరపున హాయ్ చెప్పండి. తప్పకుండా. సో మాధవి గారు జాయింట్ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా ఈటీవీ తరపున, నా తరపున ప్రత్యేకంగా ఒక పెద్ద హాయ్. సో ఇది అయిపోయినట్టేనా? మనకి అయిపోయింది చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు ఇది చల్లారితే మనం బూరెలు కదా. పిండి, పూత పిండి రెడీ చేసి పెట్టారా? చూడండి, ఇలా మనం ఏంటంటే దోశ పిండి లాగా గట్టిగా కాకుండా కొద్దిగా, ఇప్పుడు దోశ పిండి అయితే కొద్దిగా జారుగా చేస్తాం కదా, ఇది కొద్దిగా గట్టిగా ఇలా చేసేసుకున్నాం అనుకోండి. సేమ్ ఒక కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యం, ఈ 2 సరి సమానంగా చేసుకొని కొద్దిగా గట్టిగా చేసుకోవాలి. ఎందుకంటే బూర వేసేటప్పుడు దీనికి పిండి అంటుకోవాలి కాబట్టి సరిపోతుంది. ఓకే, సో అయితే పిండి రెడీగా ఉంది. ఇది కొంచెం చల్లారితే మనం ఉండలు చేసుకొని వేసేసుకోవచ్చు. ఓకే, సో వెయిట్ చేద్దాం ఒక్క నిమిషం. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి, ఓకే, ఒక 5-6. సో మనం పాకంలో వేసుకుంటే బాగా కలిసి, మర్చిపోయామా మనం. సో పాకం పట్టుకునేటప్పుడు కొద్దిగా యాలకుల పొడి, జనరల్ గా మనం ఎలా అయితే వేసుకుంటామో అంతే కొంచెం ఇలా మిక్స్ చేసేసుకొని పాకంలో వేసుకుంటే సరిపోయింది. ఆ యాలకుల పొడి ఫ్లేవరే ఎంత బాగా వస్తుంది కదా. ఇలా మిక్స్ చేసిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసేసుకో. సో ఆయిల్ కూడా హీట్ పెట్టేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకుందాం గీత. ఓకే, ఎందుకంటే బాల్స్ రెడీ అయిపోయాయి. సో మనం వెంటనే ఫాస్ట్ గా ఫ్రై చేసేసుకోవచ్చు. సేమ్ సైజ్ లో కొద్దిగా ఎక్కువ తక్కువ. సో ఆయిల్ హీట్ అయిపోయింది. సరిపోతాయా బాల్స్? సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఇలా పక్కన పెట్టేసి, ఓకే, ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇందులో ఎప్పుడు గానీ కొద్దిగా వంట సోడానా, చిటికెడు, ఓకే, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చిటికెడు. జస్ట్ ఏంటంటే ఇది ఉప్పుగా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది స్వీట్ ఐటమ్ కాబట్టి కొద్దిగా పూతపిండి కొంచెం టేస్ట్ కోసం అని కొద్దిగా అలా వేసేసి సరిగా మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, హీట్ అయిపోయింది కదా ఆయిల్, సరిపోయింది. ఇలా బాల్ ని తీసేసుకొని, సో నైవేద్యాల్లో కంపల్సరీగా ఇలా పూర్ణం బూరెలు, మనకి వడలు, గారెలు, చక్కెర పొంగలి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. ఎందుకంటే అన్ని ఒక రోజు చేయలేము, కానీ ఒక్కో రోజు ఒక్కొక్కటి చేసి పెట్టవచ్చు. అది ఈజీగానే ఉంటుంది ఎవరికైనా ఈజీ. ఎందుకంటే అన్ని వెరైటీస్ ఒకసారి అన్నా కూడా కష్టమే కదా. కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లలతో కుదరని వాళ్ళు ఉంటారు. ఇది మెయిన్ అండి. ఏది గానీ మనం ఇందులో నుంచి ఫాస్ట్ గా ఏవైతే ప్రిపేర్ చేసుకోగలుగుతామో అవి అలాంటి వాళ్ళకు ఈ కాలంలో ఏదంటే అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి ఈ జనరేషన్. ఇవి వేగినట్టేనా? ఇంకా ఇందులో బెల్లం, చక్కెర, పంచదార యూజ్ చేసే కంటే బెల్లం యూజ్ చేయడమే మంచిగా ఉంటుంది. బూరెలకి ఆ బెల్లం అయితే టేస్ట్ బాగా సూట్ అవుతుంది కూడా. అదే కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే ఆల్రెడీ అన్ని ఉడికిపోయాయి దీంట్లో. ఓకే, సో రెడీ అండి. రెడీ. వేడివేడిగా పెసర బూరెలు రెడీ. ఎలా ఉన్నాయో మంచి ఘుమఘుమ వాసన వస్తోంది. చూద్దాం. ఓకే అండి, మరి వేడివేడిగా బూరెలు రెడీ అయిపోయాయి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. పెసర బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. పెసరపప్పుని నానబెట్టి రుబ్బుకోవాలి. దీన్ని ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో పెసరపప్పు మిశ్రమం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఉండలా చేసుకోవాలి. పూతపిండిలో వంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర బూరెలు రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మనం రోజు తీసుకునే ఆహారంలో నిమ్మరసాన్ని ఒక భాగం చేసుకోవాలి. అంటే చింతపండు వేసుకుని పులుసులు తయారు చేసుకుంటాం, పులిహోర చేసుకుంటాము. దీని స్థానంలోనే ఎక్కువగా నిమ్మరసాన్ని కనుక చట్నీల్లోకి ఇలాంటి వాటిలోకి వాడడం కనుక మొదలు పెట్టామనుకోండి, మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎలా అంటారా? నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.
చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ బాధపడే సమస్య ఏంటంటే జుట్టు రాలిపోతుంది అని. జుట్టు రాలిపోవడం వల్ల నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, తలలో దువ్వెను పెట్టగానే జుట్టు అంతా రాలిపోతుంది ఏంటి అని రకరకాలుగా బాధపడుతూ ఉంటాము. కొన్నిసార్లు డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది యూత్. కానీ కొద్దిగా చిన్న చిట్కా ఫాలో అవ్వండి. నిమ్మరసం, ఉసిరి రసం ఇవి రెండు కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని తలంతా బాగా పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తూ ఉండండి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు జుట్టు రావడం అనే సమస్య తగ్గిపోతుంది.